ఆ ప్రొఫైల్ పిక్చర్లో శివలింగం ఉంది, కింది కొన్ని దేవతలకు సంబంధించిన కొన్ని ఆనవాళ్ళు ఏదో ఉన్నట్టుగా ఉన్నాయి. ఇక్కడ చిల్లర కోసం ఒళ్ళముక్కునే అనసూయ జై శ్రీరామ్ అనే పదం వినసొంపుగా లేదంట. పూర్వం ఇది శూర్పణఖ కాబోలు ముక్కు తీసుకొని మూలన ఏడిసింది, దీని బతుకు ఇంతే. జై శ్రీరామ్ అనే పదం వినసొంపుగా లేదంట అనేటువంటి మాటని తను కోట్ చేశారని ఇక్కడ ఆ వ్యక్తి రాసుకొచ్చారు. మళ్ళీ ఒకసారి అనసూయ బయట ప్లే చేయండి, వివాదానికి కారణం అనసూయ బయట ప్లే చేయండి, పిసార్ ప్లే చేయండి ఆడియో. అసాల్టర్స్ జై శ్రీరామ్ అన్నంత మాత్రాన నీకు తెలిసినట్టు విలువలున్నట్టు కానీ కాదు. మీరందరూ ముసుగులో ఉన్న అసాల్టర్స్. ఐ యామ్ టెలింగ్ ఇట్ అండ్ దోస్ సెక్షన్స్ ఆర్ రియల్. నేను నీకు జై శ్రీరామ్ అన్నంత మాత్రాన నీకు రైట్. తను ఈ వీడియోని తన స్టోరీలో పోస్ట్ చేసింది. మాకు అవైలబుల్గా ఉన్నటువంటి వీడియో 16 సెకండ్ల వీడియో. ఐఎమ్ రాంగ్, పీసర్ ఒకసారి 16 సెకండ్ల వీడియో చూడండి ఒకసారి. రైట్, 16 సెకండ్ల వీడియో ఇది. మాకు దొరికిన దాంట్లో ఆవిడ మాట్లాడిన మాటలు ఎక్కడ కూడా జై శ్రీరామ్ అనే పదం వినసొంపుగా లేదంట. ఈ పదం ఉందా మీరు డిసైడ్ చేయండి. కింద ఫోన్ కాల్స్ కూడా యాక్టివేట్ చేశాను, మీరు ఎవరైనా ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటే కింద కనబడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. సో ఇక్కడ వినసొంపుగా లేదంట అని ఒక వ్యక్తి హిందూ నేషనలిస్ట్ అని పోస్ట్ చేశారు. సో నెక్స్ట్ ట్వీట్ ప్లే చేయండి పీసీఆర్. నెక్స్ట్ ఇంకో ట్వీట్ కూడా ఉన్నాయి. ఇలా వరుసగా ఒకటి కాదు రెండు కాదు చాలా ట్వీట్స్ ఉన్నాయి. ర్యాండమ్గా కొన్ని ట్వీట్స్ని పికప్ చేశాము. ఆ కొన్ని ట్వీట్స్లో హోల్డ్ ఆన్ ఇక్కడ. సో తత్వం ఏఎస్ఐ మళ్ళీ సేమ్ ఒక దేవుడి ఫోటోనే ప్రొఫైల్ పిక్చర్గా ఉంది. ఆల్ హూ రైజ్ జై శ్రీరామ్ స్లోగన్స్ ఆర్ అసాల్టర్స్ అనసూయ. ఇఫ్ షీ సెడ్ దిస్, హిందూ ఆర్గనైజేషన్ షుడ్ టీచ్ ఎ లెసన్ బై ఫైలింగ్ కేసెస్. ఇట్ హ్యాస్ బికమ్ ఎ ఫ్యాషన్ ఫర్ ఎవ్రీ టామ్, డిక్ and Harry to abuse Hindus and Jai Sri Ram. If she got a problem with someone addresses to them, why to insult 1 billion Hindus? Irony, is she also a Hindu? ఇక్కడ తను కూడా ఒక హిందూనే. నాట్ ఓన్లీ హిందూ, కొన్ని కామెంట్స్ కూడా వస్తున్నాయి. టు విచ్ కమ్యూనిటీ ఆర్ క్యాస్ట్ షీ బిలాంగ్ టు అన్నప్పుడు షీ బిలాంగ్ టు ఏ బ్రాహ్మణ్ క్యాస్ట్. సో ఇక్కడ తన క్యాస్ట్ కూడా ఎందుకు నేను మెన్షన్ చేయాల్సి వస్తుందనంటే చాలామంది కామెంట్స్ పెడుతూ ఉన్నారు, తన తిడుతూ ఉన్నారు, దూషిస్తున్నారు. కాబట్టి నేను అది కూడా వివరిస్తున్నాను. తను అద్భుతంగా పూజలు కూడా చేస్తారు. చాలా సందర్భాల్లో తన పూజలకు సంబంధించిన ఫొటోస్ని పోస్ట్ని కూడా షేర్ చేయడం జరిగింది. ఇక్కడ తను అంటున్న మాట ఏంటి? హూ రైజ్ జై శ్రీరామ్ స్లోగన్స్ ఆర్ అసాల్టర్స్. రైట్, అందరూ అసాల్టర్స్ అని అనసూయ అందా? ఒకసారి మళ్ళీ అనసూయ బయట ప్లే చేయండి పీసీఆర్. ఐ యామ్ టెలింగ్ ఇట్. జై శ్రీరామ్ అన్నంత మాత్రాన నీకు తెలిసినట్టు విలువలున్నట్టు కానీ కాదు. మీరందరూ ముసుగులో ఉన్న అసాల్టర్స్. సో మీరందరూ ముసుగులో ఉన్న అసాల్టర్స్. తను ఈ పదాన్ని కోట్ చేసిందా అంటే యాజ్ పర్ హూ ఆల్ రైజ్ జై శ్రీరామ్ స్లోగన్స్ ఆర్ అసాల్టర్స్. మరి తను చెప్తున్న మాట అదేనా? మీరందరూ ముసుగులో ఉన్నటువంటి అసాల్టర్స్ అంటే ఈ రెండు ఒకటేనా? పీసార్ ఇంకా ట్వీట్స్ ఉన్నాయా? రైట్, వన్ మోర్ ట్వీట్. సో కౌశల్ రామ్. సో దే అబ్యూస్ హిందూస్ టు గెట్ ఐడెంటిఫైడ్. దే ఆర్ ఎథీస్ట్. They are radicalized to hate Hindus. They are actually spineless, brainless, shameless idiots of the highest order. These dirty minds who abuse Hinduism should be dealt with iron hands. వాళ్ళు హిందువులు అంటే ఐడెంటిటీ పొందుతారనేది ఈ ట్వీట్లో ఉంది. వన్ మోర్, దే ఆర్ అథీస్ట్. వాళ్ళంతా నాస్తికులు. దే ఆర్ రాడికలైజ్డ్ టు హేట్ హిందూస్. వాళ్ళందరూ కూడా హిందువులు అసహించుకోవడం కోసం ఏర్పడే ఒక సమూహం. దే ఆర్ యాక్చువల్లీ స్పైన్లెస్. వాళ్ళకి వెన్నుపూస ఉండదు, బ్రెయిన్ ఉండదు. షేమ్లెస్ అంటే వారికి ఒక రకంగా తన మాటల ప్రకారంగా సిగ్గుండదు. ఈడియట్స్ అంటూ కూడా కోట్ చేశారు. ఇంకొక ట్వీట్. ఇలా వరుసగా చాలా ట్వీట్స్ ఉన్నాయి. నేను అన్ని ట్వీట్స్ ఇక్కడ ప్లే చేయలేను. బట్ కంటిన్యూస్ వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు, కంటిన్యూస్గా తనపై ఆగ్రహం వెలుగక్కుతున్నారు. అయితే కంటిన్యూస్గా తను ఇంకో మాట కూడా చెప్పుకొచ్చారు. ఏమంటున్నారంటే చాలా మంది తన మాటల్ని తప్పుదో పట్టిస్తున్నారని మళ్ళీ అనసూయ ఒక స్టోరీని పోస్ట్ చేశారు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ మాకున్న వీడియో కేవలం 16 సెకండ్స్ మాత్రం. తన కంటిన్యూషన్ ఇంకా మాట్లాడి ఉండుంటారు. మాకు సోషల్ మీడియాలో అవైలబుల్గా ఉన్నటువంటి వీడియో ఇంతవరకే ఉంది. మీ దగ్గర ఎవరి దగ్గరైనా ఫుల్ వీడియో ఉంటే ఆర్టీవీకి షేర్ చేసే ప్రయత్నం చేయండి. సో ఒకసారి నెక్స్ట్, తను చాలా మంది నన్ను ఆ మాటల్ని వక్రీకరించారు అని చెప్తున్నారు. ఒకసారి ఆ మాటల్ని ప్లే చేయండి. Something else came up. So what I want to continue is that చెప్పాలని స్టేట్మెంట్ అంటే నేను ఇచ్చిన స్టేట్మెంట్ని వాళ్ళకి నచ్చిన యాజ్ యూజువల్ గత 15 ఏళ్ల నుంచి చూస్తున్నాను నేను సోషల్ మీడియా, ఆల్మోస్ట్ 15 odd years. చెప్పింది ఒకటైతే వాళ్ళకి నచ్చింది ఎడిట్ చేసి వాళ్ళకి ఏది ఎంటర్టైనింగ్ ఉంటుందో, వాళ్ళకి ఎలాంటి వ్యూవర్షిప్, వ్యూస్, లైక్స్ ఎట్లా వస్తే దాన్ని కట్ చేసుకుంటారు. సో
నా పొద్దున లేసినప్పుడు అసలు నేను నీకు ప్రూవ్ చేయనక్కర్లేదు, బట్ నన్ను ఇష్టపడి నా పనితీరుని, నా పర్సనాలిటీని, నేను యాజ్ అ మనిషిని నన్ను ఇష్టపడిన వాళ్ళు కూడా డౌట్ పడేలాగా ట్విస్ట్ చేసినందుకు వాళ్ళకి నేను జవాబిస్తున్నా. నా కొడుక్కి నా పెద్ద కొడుక్కి హనుమంతుని పేరు పెట్టుకున్నా. ఐఎమ్ హార్డ్ కోర్ హనుమంతుడి భక్తురాలు. హనుమంతుడికి ఏదైనా సమర్పించాలంటే అది రామార్పణం అవుతేనే. నేను లేస్తే, నేను వెలుతురు చూస్తే జై శ్రీరామ్, మా ఇంటి నిండా లైట్ వేసిన ప్రతిసారి జై శ్రీరామ్ అంటూనే ఉంటాం. నెక్స్ట్ స్టోరీ. హాయ్, సంథింగ్ ఎల్స్ కేమ్ అప్. సో వాట్ ఐ వాంట్ టు కంటిన్యూ ఇస్ దాట్ చెప్పాలని స్టేట్మెంట్ అంటే నేను ఇచ్చిన. సో 15 ఏళ్ళుగా నేను అనుభవిస్తూనే ఉన్నా, నా మాటల్ని ఎంతవరకు వాడాలో అంతవరకే వాడి ఎంటర్టైన్ అవుతూ ఉన్నారు అని చెప్పి తన స్టేట్మెంట్ ఇచ్చారు. దాట్ నా పెద్ద కొడుక్కి హనుమంతుడి పేరు పెట్టుకున్నా, నా ఇంట్లో వెలుతురు చూసినా లేకపోతే లైట్ వేసినా శ్రీరాముడి పేరే పలుకుతాను, జై శ్రీరామ్ అని నేను పలుకుతానని చెప్పి అనసూయ అంటున్నారు. తన మాటలు వక్రీకరించబడ్డాయి, తన మాటని తప్పుదో పట్టించే విధంగా తనను సైతం అభిమానించి ప్రేమించే వాళ్ళు కూడా తప్పు అర్థం చేసుకున్న ట్విస్ట్ చేశారనేది అనసూయ మాట. సో ఏమని ట్విస్ట్ చేశారు? ఇంకా కామెంట్స్ ట్వీట్స్ ఉన్నాయి, ప్లే చేయించారు కొన్ని ట్వీట్స్ మళ్ళీ. సో ఇంకా ట్వీట్స్లో తన మాట ఎలా వక్రీకరించబడ్డాయంటే, నెక్స్ట్ రైట్ వింగ్ భక్త్ ఆఫ్ భారత్, రైట్, ఒక హనుమంతుడి ఫోటోనో రాముడి ఫోటోనో ప్రొఫైల్ పిక్చర్లో ఉంది, రామ్ మందిర్ అని ఉంది. దే ఆర్ రాటెల్డ్ బై హిందూస్ చాంటింగ్ జై శ్రీరామ్. ఇమాజిన్ వాట్ వుడ్ దే డూ ఇఫ్ హిందూస్ స్టార్ట్ చాంటింగ్ జై మా కాళీ, హర్ హర్ మహాదేవ్ విత్ వెపన్స్ ఇన్ హ్యాండ్స్. నెక్స్ట్ వన్ మోర్ ట్వీట్. ఇంకా ట్వీట్స్లో ఈ రకంగా రకరకాలుగా ఉన్నాయి. ఎస్, నెక్స్ట్ ఇక్కడ చూస్తే సనాతని శర్మ అంట. డిడ్ యూ రియల్లీ సే దిస్? ఇఫ్ సో ప్లీజ్ అపాలజైజ్ ఓపెన్లీ అండ్ అన్కండిషనల్లీ. అనసూయకి డైరెక్ట్గా మీరు అన్కండిషనల్గా అపాలజైజ్ చేయాలి అని చెప్పి, మీరు నిజంగా అనుంటే అపాలజైజ్ చేయాలని ఒక ట్వీట్. సో తను ఎక్కడా కూడా అనలేదు వక్రీకరించారన్న మాటల్ని అని చెప్పి తను అంటూ ఉన్నారు. సో వక్రీకరణకు తన మాటలు గురయ్యా అంటున్నారు. షీ ఈజ్ ఏ వోర్, ఇగ్నోర్ హర్. She is doing all of this for attention. She became by opposing the kiss in Vijay Deverakonda first movie. Now she is doing more horrible body showing in public than the kiss. Her own hate for her revealing dresses. సో తన వస్త్రధారల గురించి మళ్ళొకసారి ఇక్కడ కామెంట్ కనబడుతోంది. ఇంకా చాలా కామెంట్స్ ఉంటూనే ఉన్నాయి. ఇక నెక్స్ట్ కంటిన్యూయేషన్లో తను ఇంకొక స్టోరీ కూడా మెన్షన్ చేశారు. ఏమన్నారంటే, నేను అన్న మాట నిజమైంది. ఈ జై శ్రీరామ్ అనే ముసుగులో ఉన్నటువంటి కొందరు అసాల్టర్స్ బయటపడుతున్నారు, నా స్టేట్మెంట్స్ నిజమవుతూ ఉన్నాయి. తను చేసినటువంటి ఇంకో మాట, ఒకసారి ఆ మాటలు ఏంటో విందాం. నిజాలు బయటపడతాయి. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. నేను కొంచెం కాటప్ ఉండే, బట్ ఒకటి చెప్పాలనుకుంటున్నా. అసాల్టర్స్ అందరు బయటపడుతున్నారు, చూసారా? మంచిగా జరుగుతుంది ఎప్పుడైనా. నిజాలు బయటపడతాయి, స్టేట్మెంట్కి బలం కుదురుతుంది. డాక్టరు, చదువుకున్నోళ్ళు, ఆడవాళ్ళు, ఇంకా చాలా మంది మగవాళ్ళైతే చూడు. బట్ దేర్ ఆర్ సో మెనీ మెన్ హూ ఆర్ డిఎమింగ్ మీ విత్ సచ్ బ్యూటిఫుల్ థింగ్స్ టు సే. మచ్ లవ్ టు ఆల్ ఆఫ్ యూ. మచ్ నీడెడ్ నాకు కూడా. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆఫ్ దాట్. రైట్, తనేం చెప్తున్నారు? అసాల్టర్స్ అందరూ బయటపడిపోతున్నారు. నిజంగానే సోషల్ మీడియా మీరు ఓపెన్ చేసి చూడండి, ట్రోలింగ్స్ జరుగుతున్నాయి. నిన్నటివరకు తన స్టోరీల్లో కూడా ఎవరెవరైతే తనని ట్రోల్ చేస్తున్నారో, జై శ్రీరామ్ అంటూ తనని దూషిస్తున్నారో, లిటరలీ కొన్ని వర్డ్స్ ఇక్కడ మీకు ప్లే చేయలేకపోతున్నాం. తనని ఎం అనేవాళ్ళు, ఎల్ అన్నవాళ్ళు, తనని ఇంకా రకరకాల కొన్ని వర్డ్స్ యూజ్ చేసి ట్రోల్ చేసిన వాళ్ళ పోస్ట్లని, ఆ స్టోరీస్ని కూడా తన స్టోరీలో పెట్టింది. ఆ కామెంట్స్ని పెట్టింది, అలా మాట్లాడిన వాళ్ళ వీడియోలను కూడా పెట్టింది. అనేక రకాలుగా తను అందులో పోస్ట్ చేసింది. సో తను ఏమంటోంది, ఇంకా నేను చేయాలనుకుంటున్నా, రిప్లై ఇవ్వాలనుకుంటున్నా, కానీ నేను చేయడం మూలంగా వాళ్ళు